కాపు బాగానే పడింది. సన్నకాయ పచ్చికాయ నడిస్తే ఇది నెంబర్ 1 ఉంటుంది. జూట్ కాపు ధరెమ్మటి చెట్టు అయినా కానీ చూడండి ఎట్టు కాసింది. చుట్టుపక్కల గడ్డినా కానీ అసలు వైరస్ లేదు. అంటే చిన్న కారు రైతులకి ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ వెరైటీ. అదే 26 సెగ్మెంట్ అంటే లాస్ట్ సెగ్మెంట్ దొంగ తేజాలు అంటాం కదా, ఆ సెగ్మెంట్ అండి. ఇది మీ కాయ చూస్తే మీరు చెప్పేయచ్చు ఏంటనేది. ఇది మళ్ళీ పండి ఆరిన తర్వాత ఇంకా బాగా సింక్ అయ్యిద్ది, ఇంకా సన్న పట్టి వచ్చింది, అప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ రంగు చాలా బాగుంటుంది ఆరిన తర్వాత, కాయ ఆరిన తర్వాత పట్టి కూడా బాగుంటుంది. వాస్తవంగా అయితే కొన్ని వెరైటీలు అంటే హెవీ టాలరెన్స్లు ఆరిన తర్వాత కొంచెం ముడత వస్తుంది, నిలువు ముడత. ఇది అలా కూడా ఉండదు, ఎక్కడో ఒక సన్న ముడత, కానీ ఎవరు గమనించలేరు, అంత మంచి క్వాలిటీతో ఉంటుంది ఇది పట్టి. నాగలు తోలేశారు ఇక్కడ. జాగ్రత్త, నాగలు తోలేదు. షూనిగా వేసుకో, మన్నిచ్చింది అవి బాగుంటాయి నీకు ఫ్లెక్సిబిలిటీగా. పురుగు పడింది, పురుగు వచ్చింది. పురుగు రాకుండానే జాగ్రత్త పడాలండి. ఇది పురుగు తిన్న కాయ, బెజ్జం పెట్టింది, వాటర్ పోయి ఇక కుళ్ళిపోయింది. ఈ వారం రోజులు కురిసిన వర్షానికి కూడా బాగున్నాయి అంటే చెప్పుకోవచ్చు అండి, బెస్ట్ వెరైటీ అని. ఇప్పుడు నీ ఎండలో ఎన్ని చోట్ల పడింది అనేది? ఇక్కడ కాకుండా మొత్తం. రాజపాల నర్సరీ కూడా ఇచ్చాడు కదా, అటు ఇటు ఇచ్చాడు ఒకరోజు మనం వచ్చినప్పుడు 20,000 కనపరం కాకుండా అటు చలంపాడి దాచిపల్లికి వెళ్ళి ఒకరోజు. కాపు బాగుంటుందండి, కాపు దగ్గర ఉంటుంది, త్వరగా కాపు సెట్ అయింది. ఇది కొంచెం మెద్దన మందులు బాగా కొట్టింటాడు. బయో వేసి ఉంటారు, ఎందుకంటే కొమ్మ ఎంత దూరం రాదు, ఇది దగ్గర కొమ్మ ఉంటుంది. ఇదిగో ఎందుకంటే ఇంత కొమ్మ వచ్చిందంటే ఇది బయోలు కొట్టి కొద్దిగా లేపారు. ఆపమని చెప్పు, అసలు బయోలు ఆపి చిన్న నిలబడలేదు, నిలబడి జస్ట్ బయోలు కొట్టకపోతే రాదే.